భారతదేశపు మహాగ్రంథాలు, కావ్యాల సంపూర్ణ సంకలనం. సబ్స్క్రైబ్ చేయండి. తిలక్. అరే యశోదా, యమునా తీరానికి రావా? వస్తాను. ముందు కొంటెవాడి సంగతి చూసి. అరే, ఏం చేస్తున్నా అమాయకుణ్ణి? వీడు అమాయకుల్లా కనిపిస్తున్నాడా నీకు? వెన్న కావాలట, ఇవ్వలేదని ఎంత కోపం వచ్చిందో. భయం భక్తి లేకుండా కొండ బద్దలు కొట్టాడు. మాత, ప్రభువుని బంధించడానికి ఒకే ఒక మార్గం ఉంది. ప్రాణి తన అహంకారాన్ని దూరం చేసుకుని వారిని శరణు వేడాలి, వారి సహాయాన్ని అర్థించాలి. అరే, ఓడిపోయాను. ఇప్పుడు నీకు చేతులు జోడిస్తున్నారు, నాకు దారి చూపించు. ఇదిగో, బంధించుకో. ఎంత అన్యాయం! ఎంతసేపు తాడు చాలేదనుకున్నాను, పొట్ట పెంచి ఆటలు పట్టించావా? సరే, నేను రోటికి కట్టేసి ఇవాళంతా ఎండలో మార్చేస్తాను. మేము స్నానం చేసి వచ్చేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఇదే నీకు శిక్ష. వద్దు మాతా, వద్దు. బంధించవద్దు, అంత గట్టిగా బంధించవద్దు. వెన్నలాంటి కోమల శరీరం ప్రభువులది. యశోదా, తెలియక చేశాడు, వాడిని వదిలే యశోదా. లేదు సుభద్ర, వాడి చిలిపితనం మరీ ఎక్కువైంది. ఇలా శిక్షిస్తే తప్ప బుద్ధి రాదు. యశోదా, యశోదా, ఏంటి ఇంత కఠినంగా మారిపోయింది యశోదా?
హే భగవాన్, దీనదయాళ, తమకు శతకోటి ప్రణామాలు. తమ కృప వలన మాకు శాపమోచనం కలిగింది. హే జగదీశ్వర, హే సచ్చిదానంద ప్రభు, మేమిద్దరం దేవతల కోశాధ్యక్షుడైన యక్షరాజు కుబేరుని పుత్రులం. నందకుబేరుడు, మణిగ్రీవుడు మా నామాలు. మేము ఇరువురు మద్యం సేవించిన బలదర్పంతో కొందరు అప్సరసలతో కలిసి మందాకిని నదిలో జలక్రీడలకు వెళ్ళాం. ఆ సమయంలో మహర్షి నారదుల వారు భగవానుడు నరనారాయణ ఆశ్రమానికి వెళుతూ అనుకోకుండా అటుగా వచ్చారు. మహర్షి నారదులను చూసి నగ్న శరీరులైన అప్సరసలు సిగ్గుపడి తమ వస్త్రాలను ధరించారు. కానీ మేము ఇరువురు మా తండ్రికున్న బలం, ధనగర్వం, ఈ దుర్గుణాల వల్ల అంధులమైపోయాం. మహర్షి నారదులను తిరస్కరించి మేము నగ్న శరీరులుగానే ఉండిపోయాం. మీరు దేవపుత్రులయ్యుండి లజ్జారహితులయ్యున్నారు. ఒక సాధువు మీ ఎదుట పడిన ఒక జడప్రాణి వలె మీ దిగంబరావస్థను వదలలేదు. అందువల్ల మీకు జడయోని ప్రాప్తించుగా. ఏ శరీర సౌందర్యాలపై మీకింత అభిమానం ఉన్నదో, జడ శరీర ప్రాప్తి వల్ల మీకు ఆ అభిమానం తొలగి తీరుతుంది. మీరు వృక్షయోనిలోనికి వెళ్ళిన నా కృప వలన భగవంతుని స్మృతి వృద్ధి చెందుతుంది. దాంతో మీకు జ్ఞానం ప్రాప్తిస్తుంది. ధనం ఒక నశించే వస్తువు అని, దానికై అహంకారం వృధా అని తెలుస్తుంది. అయితే వృక్షయోనిలో ఉండగా పూలు, రాళ్ళు, వర్షం, ఎండ, చలి వంటి బాధలను తమ నగ్న శరీరంతో సహించడం వల్ల మీలో ఉన్నటువంటి అహంకారం తునాతునకలవుతుంది. అప్పుడు దేవతలందరికీ శరణ్యమైన సాక్షాత్ శ్రీకృష్ణ భగవానుని చేతుల్లో మీకు ముక్తి లభిస్తుంది. మహర్షి నారదుల శాపం నుంచి విముక్తి పొందే మార్గం తెలుసుకుని నేటికి విముక్తిని పొందాం. హే ప్రభు, నేడు తమ దర్శన మాత్రం చేతనే మా తపస్సు సఫలమయ్యింది. హే కుబేరపుత్రులారా, ఇకపై మీరిరువురు నా భక్తులై మీ లోకానికి వెళ్ళండి. మిమ్ము ఇహలోక చింతల నుంచి తప్పించే మా అవ్యాజ కృప మీకు లభించింది.